సత్యం సత్యం అనేటటువంటిది ఎప్పుడు కూడా విజయమే సాధిస్తుంది, గుర్తుపెట్టుకో. ఆఖరికి దుర్యోధనుడు లాంటి దుర్మార్గుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను పెద్ద గొప్పతనం చేయనికపోతున్నాను, కురుక్షేత్ర యుద్ధం చేయనికపోతున్నానంటే ఏదో ధర్మస్తతో జయ అని, దుర్యోధన జయ అనలే. ఏడ ధర్మం ఉంటే ఆడ గెలుస్తుంది పోరాదు, వానితోటి ధర్మం లేదు కాబట్టి వాడు గెలవలేదు అంతే. సత్యం చెప్పడం అలవాటు చేసుకోవాలండి అందరితో కోరుతున్నా. మేము కూడా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాం కాబట్టి మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది ఎందుకో భయం అంటే మామూలుగా లేదండి, ఎవరితో చూసినా కానీ మీరు ఎట్లా మాట్లాడతారు సార్ ఇట్లా అంటారు నన్ను. మేమేం మాట్లాడతాం, మేము మాట్లాడేది ఉండదు కదా, మాట్లాడేది లోపల ఉండే వ్యక్తి ఎవరో ఉంటారు కదా, మాట్లాడిస్తారు కదా, ఆ చైతన్యం కదా మాట్లాడించేది. మనకెందుకంటే భయం? ఏమో నువ్వు 1000 సంవత్సరాలు ఉంటావా, అలెగ్జాండర్ కంటే మనగాడవా, పివి నరసింహరావు గారి కంటే మనగాడవా, వాజ్పేయి కంటే మనగాడవా, అబ్రహాం లింకన్ కంటే మనగాడవా, శ్రీకృష్ణుడి కంటే, శ్రీరాముని కంటే, రామకృష్ణ పరమహంస కంటే, రమణ మహర్షి కంటే, పరమహంస యోగానంద కంటే మనగాడవా? 8000 సంవత్సరాలు ఉంటావు. ఇంటి పక్కన ఉన్న ఒక మాటలనిక భయపడతాడు. నువ్వు ఇంకా సత్యమేం మాట్లాడతావు? మళ్ళీ ఈయన సత్యహరిచంద్రుడే శతకం రాస్తాడు, దాని పేరు సత్య శతకము. సత్యం ఎవరైతే మాట్లాడతారో పివి నరసింహారావు గారు లాంటి వ్యక్తులను గౌరవిస్తారు.